పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, వీక్షకులకు రాశి ఫలితాలు అత్యంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రహస్థితిని బట్టి చాలా ఎక్కువ శ్రమ చేసి దానికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ తయారు చేసుకొని మీకు చెప్తూ ఉంటాం. ఈ ఫలితాలు చూసినటువంటి మీకు ఇవి ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు ఇవి మనము చెప్పేటటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చెప్తున్నాం కాబట్టి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయిన గురుడు రాశికి 7వ స్థానంలో ఉన్నాడు. రవి కూడా 7మంలోను, 8మంలో బుధుడి యొక్క సంచారము, 9వ స్థానంలో కుజకేతు గ్రహాలు, అలానే 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో శుక్రుడు. ఇవి గ్రహస్థితి. డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న తర్వాత, అంటే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డే వైజ్గా ఏ విధంగా ఉందో తెలియచేసి ఓవరాల్గా మనకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం మొదలైనటువంటి ఆరోగ్యం మొదలైనటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి పరిహారాలతో కూడా ఇప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఫస్ట్ డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు బ్రహ్మాండంగా, అనుకూలంగా, ఆనందంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ మీకు తృతీయ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి చర్చలు కనుక ఏమైనా జరుగుతూ ఉంటే వాటిట్లో వాడి వేడిగా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆలోచనలు కూడా కొంచెం స్థిరంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఏమిటంటే, చంద్రగ్రహ గాయత్రి అని ఉంటుంది. చంద్రగాయత్రి, ఈ చంద్రగాయత్రిని ఒక 21 సార్లు కనుక జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 16వ తేదీ మధ్యాహ్నం 1:06 నుంచి 18వ తేదీ రాత్రి 6:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహ సంబంధమైనటువంటి విషయాలలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మాతృ సంబంధమైనటువంటి విషయాలలో నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఇక్కడ శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనులు ఆలస్యంగా మొదలవుతాయి, ఆలస్యంగా పూర్తవుతాయి అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో కానీ లేదా నవగ్రహాలలో ఉండేటటువంటి శనైశ్చరుడికి నీలం రంగు పూలతో కనుక మీరు పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 18వ తేదీ రాత్రి 6:41 నుంచి 20వ తేదీ రాత్రి 9:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విద్యార్థులకు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రేమ విషయాలలో చొరవ చూపిస్తారు. ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అలానే జూన్ 20వ తేదీ రాత్రి 9:41 నుంచి 22వ తేదీ రాత్రి 11:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యం మీద చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించి అక్కడ స్వామివారికి తమలపాకులతోటి కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 22వ తేదీ రాత్రి 11:03 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 మధ్యలో ఉండేటటువంటి సమయంలో దాంపత్య సంబంధాలలో విపరీతమైనటువంటి భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపార భాగస్థుల మధ్య జరిగేటటువంటి చర్చలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ రవి గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు.
అయితే ఆదివారం రోజున ఖచ్చితంగా సూర్యారాధన చేయటం వలన కానీ సూర్య నమస్కారాలు చేయటం వల్ల కానీ మీకు మంచి ఫలితం పొందుతారు. మీకు వీలైతే ఈ మధ్యలో 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో గర్భిణీ స్త్రీలకు మీకు చేతనైన సహాయం ఏదైనా ఉంటే చేయండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 24వ తేదీ రాత్రి 11:46 నుంచి జూన్ 26వ తేదీ రాత్రి 1:40 మధ్యలో చంద్రుడు ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉంటాడు. అనూహ్యమైనటువంటి సంఘటనలు, పెను మార్పులు సంభవించే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి. మానసికమైనటువంటి స్థిరత్వానికి విఘాతం కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది మీ ఆదాయం పైన కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వీలైతే రాహుకాలంలో ఎలాంటి పూజలు, ఈ 2 రోజుల్లో రాహుకాలంలో ఎలాంటి పూజలు చేయకండి. రాహుకాలంలో పూజలు చేయడం వల్ల ఇక్కడ మీకు సమస్యలు పెరుగుతాయి. పర్టికులర్గా ఈ 2 రోజుల్లో జూన్ 24వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ మధ్యలో రాహుకాలంలో మాత్రం పూజలు కానీ ముఖ్యమైనటువంటి పనులు కానీ వదిలిపెట్టండి. జూన్ 26వ తేదీ రాత్రి 1:40 నుంచి 29వ తేదీ ఉదయం 6:34 మధ్యలో ఇక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల స్థితి. ఎందుకంటే కుజకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఇది మీకు ఆధ్యాత్మికంగా ధార్మిక పరంగా మంచి ఫలితాలు పొందుతారు. తండ్రితో కూడా సత్సంబంధాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కొంతవరకు కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీరు గురువారం రోజున బృహస్పతిని పసుపుతో కనుక ఆరాధించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి గురువులకు కానీ పూజారులు కానీ పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం కూడా చాలా మంచిది. జూన్ 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో వృత్తిపరంగా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. పై అధికారుల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది. ఉత్సాహవంతమైనటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉంది. అభివృద్ధికి తగిన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీరు బుధవారం రోజున వినాయకుడిని చక్కగా పూజ చేసి ఆకుపచ్చ వస్త్రాలు కనుక ధరించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా కనుక తీసుకుంటే జూన్ 22 నుంచి 30 మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే 10వ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావంతో, అలానే 7వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వృత్తి అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. అలానే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క దృష్టి కారణం చేత, శుక్రుడి యొక్క సంచారం కారణం చేత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ మధ్యలో ఆకస్మికమైన ఆటంకాలు, అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. శుక్రవారం రోజున సరస్వతీ దేవిని పూజించడం వలన విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఏర్పడే ప్రతికూలతలు తొలగిపోతాయి. అలానే ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొంచెం శారీరకంగా నలత కానీ మనోవ్యాధులు కానీ అంటే మానసికమైనటువంటి నీరసత్వం అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటిది. ఇక దాంపత్యపరంగా కనుక తీసుకుంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత దాంపత్యానికి బలం పెరుగుతుంది. కాబట్టి దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ పూజ కనుక చేసినట్లయితే గృహంలో దాంపత్య అంటే భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి అనుకూలత కలుగుతుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.